క్రీస్తు స్వరం. క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. I greet you all in gracious and powerful and precious name of our Lord of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి సాటిలేని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న మేలులను ఉపకారములను బట్టి మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. నేటి యువతను క్రీస్తు ప్రేమను పంచి వారిని సన్మార్గంలో నడిపించాలి అనే సదుద్దేశంతో ప్రారంభించబడిన ఈ యూత్ ఫర్ జీసస్ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ అనేక మందిని చేరుకోవడానికి ప్రభువారు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా కూడా ఇంకా అనేక మందిని ఉత్తేజపరచడానికి, ఆధ్యాత్మికంగా బలపరచడానికి, దైవ వాక్య ప్రేరణతో అనేక మందిని ప్రభు వైపు ఆకర్షించడానికి ప్రభువారు మాకెంతగానో సహాయం చేస్తున్నారు. ఈ సువార్త విప్లవంలో మీరందరూ కూడా పాలిభక్తులుగా ఉండి ప్రభు కార్యాభివృద్ధిలో మీరు కూడా అభివృద్ధి చెందాల్సిందిగా ఓ దేవుని సేవకునిగా మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల ద్వారా మీరు పొందుతున్న మేలులను మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి. తద్వారా దైవరాజ్య నిర్మాణంలో మీ ముందు సహకారాన్ని అందించి ప్రభు కృపలో వర్ధిల్లాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. మనుషులు నన్ను ద్వేషించిన, మనసునే బహుబాధించిన, మనుషులు నన్ను ద్వేషించిన, మనసును బహుబాధించిన, విసర్జింపబడి వెలివేయబడి ఆత్మీయ మందిరామైతిని. సంతోషమే సమాధానమే ఆనందమే మనకు, సంతోషమే సమాధానమే ఆనందమే మనకు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొంచెం బలపరుచుకుందాం. చాలా గొప్ప చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒకరోజు ప్రయాణం చేసుకుంటా వెళ్తున్నటువంటి సమయంలో పడవ ఎక్కాల్సి వచ్చింది. సో ఆ పడవ ఎక్కాల్సి వచ్చినటువంటి సమయంలో పడవ ఎక్కాడు, కూర్చున్నాడు. పాపం ఒంటరిగా కూర్చొని ఉన్నాడు, ఎవరు లేరు.
ఆ పడవ నడిపేటటువంటి వ్యక్తి అతని దగ్గరికి పడవ నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ పడవ నడుపుతున్నటువంటి వ్యక్తిని చూసి చదువుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు అనమాట, ఏమయ్యా బాబు ఇట్రామ్మా అని పిలిచాడు. అయ్యా నేను రాలేనండి, మీరు చెప్పండి వింటాను నేను అనేసి అన్నాడు. సరే నీకు గణిత శాస్త్రం తెలుసా అన్నాడు. గణిత శాస్త్రం అంటే బాబయ్య అది ఏంటో కూడా నాకు తెలియదని అన్నాడు. అయితే నీ జీవితం 20% ఏంటి వేస్ట్ అన్నాడు. సరే ఇంకొంచెం కలిగింది, అలా పడవ వెళ్తా ఉంది. వెళ్తుంటే మళ్ళీ మధ్యలో, ఏం బాబు కనీసం ఖగోళ శాస్త్రం అయినా తెలుసా నీకు అన్నాడు. ఖగోళ శాస్త్రం అంటే నాకు అసలు ఆ పదమే మీ దగ్గర ఎంటున్నానండి, అదంటే ఏంటో కూడా నాకు తెలియదు అన్నాడు. అయితే నీ జీవితం 40% అనవసరం, ఇక పనిచేసి నీ జీవితం ఇంకా వేస్ట్ ఇక నువ్వు అనేసి అన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పడవ కూడా మధ్యలోకి వచ్చింది. అప్పుడు మళ్ళా ఈ చదువుకున్నటువంటి వ్యక్తి అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా కనీసం తత్వశాస్త్రం అయినా తెలిసే నీకు అన్నాడు. బాబయ్య నాకు చదువు పామరుడు బాబయ్య నాకు అలా వీళ్ళు కూడా తెలియదు, తత్వశాస్త్రం అంటే ఏంటో కూడా నాకు తెలియదండి అనేసి అన్నాడు. అయితే నీ జీవితం 60% కూడా వేస్ట్ అన్నాడు. పడవ కొంచెం దూరం వెళ్ళింది. ఈ లోపల ఆ నదిలో సుడిగుండాలు ప్రారంభమైంది. సుడిగుండాలు వస్తూ ఉన్నాయి, పడవ కూడా కొంచెం ముందుకు వెళ్తా ఉంది. సడన్ గా పడవ ఆ సుడిగుండాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన పడవ నడిపే నాయకుడు అడుగుతున్నాడు, ఏమయ్యా ఇప్పుడు వరకు సకల శాస్త్రంలో నీకు వచ్చావు కదా, శాస్త్రంలో నీకు వచ్చావు, ఇప్పుడు ఈత శాస్త్రం నీకు తెలుసా అన్నాడు. మనోడు ఈత శాస్త్రమా, అదే అది మన వెలుగుల్లోనే ఎక్కడ లేదు అసలు నాకు తెలియదు అన్నాడు. అయితే నీ చావు నువ్వు చావు అని మనోడు పడవ సైలెంట్గా దిగిపోయి ఈత కొట్టుకుంటూ పట్టుకొచ్చేసి సకల శాస్త్రాలు తెలిసినటువంటి అతను ఆ నీటిలో మునిగి చనిపోయాడు. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న ప్రియులారా, సకల శాస్త్రాలు తెలిసినప్పటికంటే తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం అజ్ఞానం. సకల శాస్త్రాలు తెలుసని జ్ఞానం పడడం కంటే, సమస్త లోకాన్ని సంపాదించుకున్నాను అని అనుకోవడం కంటే తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం అజ్ఞానం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం తెలియజేస్తుందంటే, అతిశయించువాడు నా బట్టి అతిశయించాలి కానీ తన జ్ఞానాన్ని బట్టి కానీ తనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి కానీ అతిశయింపకూడదని బైబిల్ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ గ్రంథాన్ని విపులీకరంగా మీకు అందించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఆ గ్రంథమే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుల చేత ఆయన రాయించినటువంటి దేవుని లేఖన ప్రకారంగా తయారు చేయబడినటువంటిది. ఒకడు ఆలోచించి రాయటం వల్ల కానీ కలగలేనటువంటిది, ఒకడు తన ఊహను బట్టి ప్రచురం చేయలేనటువంటిది, అది మాత్రమే బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని ఏ ఒక్కడు ఎవరు కూడా తప్పు పట్టేటటువంటి రేంజ్ లో లేదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకని అంటే బైబిల్ సర్వాన్ని మనకు బోధిస్తున్నటువంటి జ్ఞాన గ్రంథం అయి ఉంది. ఆ బైబిల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకునేటటువంటి ప్రదేశాన్ని ఎవరు పిలుస్తూ ఉంటారు? నేర్చుకునే ప్రదేశం ఎవరు పిలుస్తూ ఉంటారు? ఆ సమావేశ కూడికలు అంటారు, లేదా మందిరాలు అంటారు, లేదా సంఘాలు అని అంటూ ఉంటారు. ఆ నేర్పించేటటువంటి ప్లేస్ లోకి వస్తున్న మీరందరూ కూడా చాలా ధన్యులని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ సంఘాలు అనగా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి ఆ సంఘాల గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఓ రోజు వ్యక్తి మా దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, ఏమండి కొమరగిరిపట్నంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి అని అడిగాడు. అడిగేటువంటి ఆ వ్యక్తి లెక్కలో వచ్చిన మనవాడు 9 సంఘాలు ఉన్నాయండి అని చెప్పాడు. సరే 9 ఉన్నాయో బాబు, మంచిది. ఇప్పుడు ఏంటి నీకు క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ సంఘం పర్లోకి రాస్తారు? ఏమండి ఏ సంఘం పర్లోకి రాస్తారు? ఏం చెప్పాలి దానికి ఆన్సర్? ప్రతి వారు బోధించేది యేసుక్రీస్తు ప్రభు మాటలే, ప్రతి వారు తెలియజేసేది క్రీస్తు ప్రభుని ప్రబోధమైనటువంటి వాక్యములే. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ప్రతి వారు బోధిస్తూ ఉన్నారు. అయితే అతను అడిగిన క్వశ్చన్ 9 సంఘాలు ఉన్నాయి కదా, 9 సంఘాల్లో ఏ సంఘం పర్లోకి వెళ్తారని అని అడిగాడు. సరే చెప్తాను కూర్చో అని చెప్పి ఒక బాబు అంట అతనికి క్లాస్ తీసుకున్నాం. సంఘము అనేటటువంటి పదం ఎక్లీషియా అనేటటువంటి గ్రీకు పదం నుంచి సంఘముగా ఉద్భవించింది. ఈ ఉద్భవించినటువంటి సంఘాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి సార్వత్రిక సంఘం, 2 సామూహిక సంఘం. సామూహిక సంఘం చెప్పుకున్నాం ఫస్ట్. సామూహిక సంఘం అంటే ఏంటి అంటే 4 గోడల మధ్య ఉండేటటువంటి దానిని సామూహిక సంఘం అంటారు. అంటే ఒక గుంపు లేదా ఒక గ్రూప్ గా కూడుకున్న దాన్ని సామూహిక సంఘం అంటారు. ఇప్పుడు మనందరం ఎవరన్నామంటే సామూహిక సంఘం. ఒక గుంపుగా మనం కూర్చొని వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాం. దానిని సామూహిక సంఘం అంటారు. ఇప్పుడు సార్వత్రిక సంఘం అంటే ఎవరు అంటే
ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవులు అనబడే ప్రతి వారు కూడా సార్వత్రిక సంఘమే. స్తోత్రం సార్. ఆ సార్వత్రిక సంఘంలో ఉన్న వాళ్ళు పరలోకం వెళ్తారు అని చెప్పాం. నేను స్తోత్రం కలుగుతుంది కనుక ఇప్పుడు ఎవరు పరలోకం వెళ్తారు? ఎవరు క్రైస్తవుడు అని పిలవబడతాడు వాళ్ళు పరలోకం వెళ్తాడంటే ఏ సంఘం కాదు, నేను అది సంఘానికి సంబంధించినటువంటిది కాదు. సంఘం అనగా క్రీస్తు యేసు ప్రభు వారికి వధువుగా ఉన్నటువంటిది సంఘము. ఆ సంఘము సార్వత్రిక సంఘమై ఉంది. ప్రతి వారు అనగా క్రైస్తవుడు అనబడిన ప్రతి వారు కూడా పరలోకానికి వెళ్తాడు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆ వ్యక్తికి మేము చెప్పడం జరిగింది. సరే, ఇహలోకపరమైనటువంటి మన సంఘ విషయంలోకి మనం వద్దాం. సంఘాలు ఎలా ఉండాలి, సంఘాలకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి, దేవుని వాక్య ప్రబోధనలో ఉన్నటువంటి అంశములు ఏంటి, దేవుని వాక్యాన్ని ఏ విధంగా అది వివరిస్తూ ఉన్నాయి, ఆ సంఘంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే చాలా సంఘాలు కనబడుతూ ఉంటాయి. కానీ ఈ రోజు నేను మీకు 3 సంఘాల గురించి నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం, మీరు తెస్సలోనికైల కంటే గనుక ఆ శక్తితో దేవుని వాక్యం అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నమో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చుడే. నేను స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తోంది? ఇక్కడ మొట్టమొదటి సంఘానికి నేను వస్తూ ఉన్నాను. అది ఆ సంఘం పేరు బెరయు సంఘం. ఏం సంఘం? ఆ సంఘం పేరు బెరయు సంఘం. అనగా బెరయు అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘం అన్నమాట. ఆ బెరయు సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే అపోస్తలులైనటువంటి పౌలు గారు శీల గారు దేవుని వాక్యాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వీరు ఎలా ఉన్నారంట? వీరు తెస్సలోనికైలో ఉన్నటువంటి వారి కంటే గనులై ఉండేవి కనుక ఆ శక్తితో వాక్యం అంగీకరించి పౌలు శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతిదినం లేఖనములను పరిశోధించడం వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు పౌలు గారు శీల గారు చెప్తున్నటువంటి విషయాలు బైబిల్లో అలా ఉన్నాయో లేవో అని పరిశోధన చేస్తూ వస్తున్నారంట. ఓ ప్రశ్న నన్ను సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని పరిశోధన చేస్తూ ఉన్నారు? ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు? ప్రతి నిత్యము బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతూ ఉన్నారా? బెరయు సంఘపు పరిస్థితుల్లోకి వస్తే వాళ్ళు ఎలా ఉన్నారంట? ప్రతి దినం ప్రతి లేఖనం వాళ్ళు చెప్పినటువంటి ప్రతి లేఖనం అలా ఉన్నాయో లేవోనని ప్రతి దినము వారు బైబిల్ గ్రంథాన్ని ఏం చేస్తారు? పరిశోధన చేస్తూ ఉన్నారు. మనం కూడా అంటే పాస్టర్ గారు ఏదో 2 రెఫరెన్స్లు రాసుకుని వస్తారైనా ఆ బుక్ కూడా పెట్టుకుంటారు, ఏదో కూడా చదివేస్తారు రెఫరెన్స్లు అని అనుకుంటారు. సరే, ఆ చదువుతున్నటువంటి రెఫరెన్స్లు కరెక్ట్గా ఉన్నాయో లేవో మీరు గమనించే వారిగా ఉండాలి. ఏ పాస్టర్ గారు వాక్యాన్ని అందించినా సరే రెఫరెన్స్ మనం ఏం చేయాలి? రాసుకోవాలి. రాసుకొని ఆ రెఫరెన్స్ లో ఉన్నాయా అని మనం గమనించే వారిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. గమనిస్తా ఉన్నారా? అలాగా గమనించినట్లయితే బెరయు సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు నీలో ఉన్నట్టే. స్తోత్రం కలుగునుగాక. అది ఒక గొప్ప లక్షణం, దేవుని వాక్యాన్ని పరిశోధన చేయడం. అది మన జీవితాలను ఆధ్యాత్మికలో పైకి పెంపొందించేటటువంటిది దేవుని వాక్యాన్ని పరిశోధన చేయడం. మహా కవీశ్వరులు కానీ దేవుని చేత అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూసినటువంటి వారు కానీ సైంటిస్టులుగా పిలువబడుతున్నటువంటి వారు కానీ వారందరికీ ఎలా వచ్చినాయి ఇవన్నీ, ఎంత జ్ఞానవంతులుగా వాళ్ళు ఎలా తయారయ్యారు అని కనుక మనం అధ్యయనం చేస్తే ప్రతి వారు కూడా దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని వారు క్షుణ్ణంగా చదవడం ద్వారా అని చెప్పడానికి ఏమాత్రం సందేహాలు కలిపేదారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతి దినము మనం దేవుని లేఖన వాక్యాలను పరిశోధన చేసేవారిగా ఉండాలి. అలా ఉన్నాయో లేవో అని మనం చూసేవారిగా ఉండాలి. అలా ఉన్నాయో లేవో లేదా కల్పిత కథల వైపు మీరు ఆకర్షితులవుతూ ఉన్నారా? ఏదో వాక్యం వారికి వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారా? అసలు దేవుని వాక్యం ఉందా లేదా అనే పరిశోధన చేసేటటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. 2వ సంఘం దగ్గరికి వెళ్ళడం చూడండి ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించి ప్రభువును పోలి నడుచుకునే వాడైతే
కాబట్టి మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక అనేటటువంటి సంఘానికి కూడా ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. అక్కడ ఆ సంఘాన్ని గురించే తెలియజేస్తూ ఉన్నాడు. ఒక స్థలంలో అక్కడ ఏముంది, ఆ సంఘం వారు ఎలాంటి వారంటే మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ ఎలా ఉన్నారు, మాదిరి అయి ఉన్నారు. మాసిదోనియాలో ఉన్నటువంటి విశ్వాసులకి, అక్కయ్యలో ఉన్నటువంటి విశ్వాసులకి మీరు మాదిరికరంగా ఉన్నారు. ఎందుకని అంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవములను మీరు ఏం చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యమును అంగీకరిస్తూ ఉన్నారు. నేను స్తోత్రం కలుగునుగాక. ఉపద్రవాలు మనలో ఏంటంటే కష్టాలు, శ్రమలు. ఎవరైనా దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాము అని అంటే మనం నుంచి ఎవరైనా తిట్టారనుకోండి, మన కులస్తులో లేదా మన మతస్థులో లేదా మన దగ్గర ఉన్నటువంటి బంధువులో ఎందుకు నువ్వు దేవుని నమ్ముకుంటా ఉన్నావు అని ఎవరైనా మనల్ని కొంచెం కిందపరిచినట్లుగా మాట్లాడినట్లయితే, దేవుని నమ్ముకుంటున్నట్టు మనకు కష్టాలు అనుభవిస్తున్నట్లయితే, దేవుని నమ్ముకుంటున్నట్టు మనకు శ్రమలు వస్తున్నట్లయితే దాన్ని ఏమంటారంటే క్లిష్ట పరిస్థితులు అని అంటారు. ఇంగ్లీష్ లో ఈ పదాన్ని ఎఫ్లిక్షన్ అనేటటువంటి పదంగా కనబడతా ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఎఫ్లిక్షన్స్ అంటే ఘోరమైనటువంటి శ్రమలు అనమాట. ఈ తెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎంత గొప్ప ఉపద్రవం వచ్చినా సరే, ఎంత గొప్ప శ్రమలు వాళ్ళ మీదకి వస్తున్నా సరే, దేవుడి వాక్యాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవంలో వీళ్ళు దేవుడి వాక్యాన్ని అంగీకరించారు. నేను స్తోత్రం కలుగునుగాక. అలా అంగీకరించే వారిగా నీవు నేను ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది మనల్ని నిందిస్తూ ఉన్నా, ఎవరెవరు మనల్ని బాధ పెడుతూ ఉన్నా, దేవుని వాక్యాన్ని మాత్రం మనం విడిచిపెట్టకుండా ఉండగలగాలి. సంఘానికి ఉన్నటువంటి రెండవ లక్షణం. మొదటి లక్షణం, సంఘంలో దైవ సేవకుడు చెప్తున్న ప్రతి మాటను క్షుణ్ణంగా మనం పరిశోధన చేయాలి. రెండవ లక్షణం, ఎలాంటి శ్రమలు వస్తున్నా, ఎలాంటి కష్టాలు వస్తున్నా, ఎలాంటి బాధలు మన దగ్గరికి వచ్చి పడుతున్నా, ఆ బాధలు బట్టి కష్టాలను బట్టి దేవుని ఆనందపరుతులుగా మనం చెయ్యాలి. కానీ దేవుని మాటలు కానీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి పోకూడదని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. తెస్సలోనిక సంఘంలో విశ్వాసులకు ఉన్నటువంటి పట్టుదల, గొప్ప శ్రమలు వస్తున్నా సరే, ఏమండి ఆవిడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంది. చాలా ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుందని ఆమెను పట్టుకొని ఒక ఇనప చైరు దాన్ని తీసుకున్నారు, బాగా కాల్చేశారు. ఎర్ర వచ్చిలా కాల్చేశారు ఇనప చైరుని. ఆమెను తీసుకొని వచ్చి ముందు నిలబెట్టి అడుగుతూ ఉన్నారు, అమ్మా యేసుక్రీస్తు ప్రభు సువార్తగా నేను ప్రకటించినట్టు ఎప్పుడు నేను వదిలేస్తాం, లేదు అంటే నువ్వు వెళ్ళా ఇనప చైరు మీద కూర్చోవాలి. శ్రమ, కష్టం వచ్చింది. ఇప్పుడు ఆవిడకి చాలా చక్కగా సువార్తను ప్రకటించింది, దేవుని వాక్యాన్ని విరుగుగా అందించింది. అయినప్పటికీ కూడా ఆవిడకి ఏమొచ్చింది, ఇప్పుడు శ్రమ వచ్చింది. వచ్చినప్పుడు అడుగుతా ఉన్నారు వాళ్ళు, నువ్వు దేవుని వాక్యాన్ని విడుదల చేస్తానని చెప్పు, వదిలేస్తానని చెప్పు, నిన్ను వదిలేస్తాం, ఈ ఛాయలో నువ్వు కూర్చోకెళ్ళద్దు. ఎర్రగా కాల్ చేసినటువంటి ఛాయ ఎదురుగా పెట్టి ఆవిడ ఒకటే అంది, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం. నేను చనిపోయినా ఏం పర్వాలేదు, నా శరీరం పాడైపోయినా పర్వాలేదు, ఎల్లు కూర్చోడానికి ఇష్టపడింది. ఎల్లు కూర్చున్న ధైర్యంగా మలమల మారి మర్చిపోయింది. వీళ్ళని గమనించండి, యేసయ్య కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. శ్రమ అయినా కూడా వెనుకాడలేదు, కష్టమైనా కూడా వెనుకాడలేదు. ఇప్పుడు అదే ఎర్ర చైరు మన దగ్గర పెట్టి ఎదురుకుండా ఏమంటే ఒక కార్ చేసి నీట్గా ఎదురుగా పెట్టి, రేపు నుంచి కనుక చర్చకెళ్ళావా ఇదే పరిస్థితి ఇది అని ఎవరైనా మనం అన్నారు అనుకోండి, ఏం చెప్తాయి ఇప్పుడు మనం, బాబు ఎందుకు వచ్చిందని చచ్చి, అయ్యారు పాస్టర్ గారు మీరు శనివారం మా ఇంటికి వస్తారు కదా, వచ్చి సిలువు గుంటేసి ప్రార్థన చేసి వెళ్ళిపోండి, కావాల్సి చేయండి, మేము ఎక్కడ పంపిస్తాం, ఇంటికి పంపిస్తాం, సో మాకు ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయండి అంటామా. అంతేగాని దేవుని వాక్యాన్ని కానీ మనం గట్టిగా పట్టుకోలేము. గొప్ప ఉపద్రవాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎవరు మనల్ని నిందిస్తూ ఉన్నా మనం ఏం చేయగలగాలి, యేసయ్య వాక్యం మీద మనం ఆధారపడగలగాలి. ఉపద్రవాలైనా రానివ్వండి, కష్టాలైనా రానివ్వండి, ఎంతమంది మనల్ని నిందించినా సరే, గొప్ప ఉపద్రవంలో కూడా ఈ యొక్క తెస్సలోనిక సంఘం వాళ్ళు ఏం చేశారు, యేసయ్య వాక్యాన్ని
పట్టుకున్నారు. రెండు విషయాలు. మొట్టమొదటి సంఘం బెరయా సంఘం ఏం చెప్పింది? యేసయ్య గురించినటువంటి మాటలు చెప్తున్నటువంటి పాస్టర్ గారు చెప్తున్నటువంటి విషయాలని శ్రద్ధగా పరిశోధన చేసి, రెండవ సంఘం తెస్సలోనిక సంఘం ఆ చెప్తున్నటువంటి విషయాలు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అప్పటికైనా సరే వీళ్ళు ఏం చేస్తారు? గొప్ప ఉపద్రవాల్లో కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇక మూడో సంఘం దగ్గర మొత్తం ఒకసారి చూడండి. ఈ సంఘం చాలా చాలా మంచి సంఘం. ఎంత మంచిదంటే ఒకసారి చూద్దాం. అపొస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములను, సోమరులను తిండిపోతులని దేవుడు స్తోమయామని సరే ఏమండి? ఈ సంఘం పేరు ఏంటంటే క్రేతీయులు. ఎవరు? క్రేతీయులు అనేటటువంటి సంఘం అన్నమాట. అంటే క్రేతీయులో ఉన్నటువంటి సంఘం, క్రేతీయు అనేటటువంటి ఊరిలో ఉన్నటువంటి సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు తీతు అనేటటువంటి అతనితో రాస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి రాస్తూ ఉన్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు. క్రేతీయుల్లో సంఘం ఉంది. ఆ సంఘం ఎల్లప్పుడూ ఎలాంటోళ్ళంట? అబద్ధికులు, రెండోది దుష్ట మృగములు, మూడోది సోమరులను తిండిపోతులై ఉన్నారు. నేను స్తోత్రం కలుగును గాక. అంటే వీళ్ళు ఎలాంటోళ్ళు అనమాట? ప్రతి దానికి ముందే వస్తుంది, అబద్ధం వస్తూ ఉంటుంది, దుష్టులుగా ప్రవర్తిస్తూ ఉంటారు, దుష్ట మృగాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. సోమరులుగా ఉంటారట. అంత మాత్రమే కాదు, ఇంకోటి ఏంటి? తిండి ప్రియులు అంటే తిండి పోతులని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది ప్రియులు. కానీ మన సంఘం అలాంటిదా? ఒకసారి గమనించుకోండి. ఒకసారి మన సంఘంలోకి వస్తున్నటువంటి వారు, యేసు కృపాలయంలో ఉంటున్నటువంటి విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మీరు దేవుని పిల్లలుగా ఉండాలే కానీ ఈ క్రేతీయులుగా ఉన్నటువంటి వారి వలె అబద్ధికులుగా కానీ, దుష్ట మృగములుగా కానీ, తిండిపోతులుగా కానీ, సోమరులుగా కానీ ఉండడానికి వీళ్ళదు. దేవుని కోసం ఏదైనా నీవు నేను చేయడానికి సిద్ధపడేవారిగా ఉండాలి. ఆట పాటలకు బంధనాలు ఆడడానికి, గాలి మేడలు కట్టడానికి కాదని సమయం, కష్టపడే కాలం ఇది. యేసుక్రీస్తు ప్రభు వారికి పోరాటానికి ముఖం చాటేయద్దు. మీలో కోల్పోయి టాలెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు. ఏ ఒక్కరు కూడా దేనిని విడవద్దు. మీకున్నటువంటి ప్రతి దానిని యేసు కోసం వినియోగించే వరకు ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఇచ్చింది దేవుని వరం. అది మీకు సమస్య ఏమనుగ్రహించినా అది దేవుని వరం మాత్రమే. ప్రతి ఒక్కరు యేసు నామాన్ని హెచ్చించే వారిగా ఉండాలి. అంతేగాని అయ్యో నా వల్ల అవదని పాస్టర్ గారు నేనేమి చేయలేదు నాకు అనేవారికి మనం ఉండడానికి వీల్లేదు. సోమవారం అయిపోవడానికి వీల్లేదు, తిండిపోతులు అయిపోవడానికి వీల్లేదు. ఇంకొంతమంది ఎనంటోళ్ళంట తిండిపోతులంట బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. క్రేతీలో ఉన్నటువంటి సంఘం, క్రేతీలో ఉన్నటువంటి సంఘం అలాంటిది తిండిపోతుల సంఘం అంట. అలా ఉండడానికి మనకు వీల్లేదు. సోమరులుగా ఉండడానికి వీల్లేదు. అబద్ధికులుగా అసలు మనం ఉండడానికి వీల్లేదు. దుష్టుల వల్ల ప్రవర్తించడానికి అసలు వీల్లేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు నీ నా పరిస్థితి ఏంటి? యేసు కృపాలయంలో ఉన్నటువంటి నీ పరిస్థితి ఏంటి? ఎలాంటి సంఘంగా నువ్వు ఉంటా ఉన్నావు? దేవుని వాక్యాన్ని దైవ సేవకులుగా నాన్నగారు నేను ప్రకటిస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? శ్రద్ధగా వాటిని రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేస్తూ ఉన్నావా? పరిశోధన చేస్తూ ఉన్నావా? అలా చేస్తూ నువ్వు పేద సంఘానికి చెందినటువంటి వాడివే. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు నిరుకులు వచ్చినా సరే దేవుని వాక్యం కోసం పాటుపడగలుగుతూ ఉన్నావా? తెస్సలోనిక సంఘానికి చెందినటువంటి దానివే. కొంతమంది ఉంటారంటే దేవుడి సంఘానికి గట్టిగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఎండ వచ్చిందంటే అదే సంగతి. అయ్యారు నల్లబడిపోతామండి. మేము ఏమైపోతాం? రాలేమండి. గాజు కొట్టేసినా ఉంది. ఎప్పుడు 40 డిగ్రీలు 40 ఉంటేనే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటేనే రేపో మాపో నీవు నేను కూడా ఏమైపోతాం? ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోవాలి, లేదా నరకానికైనా వెళ్ళాలి. ఏదో ప్లేస్ ఖచ్చితం. పరలోకమైనా ఖచ్చితం, లేదా నరకమైనా ఖచ్చితం. సరే పరలోకానికి వెళ్తే సంతోషమే. నరకానికి కనుక వెళ్ళామే అనుకో. రీసెంట్ గా సైంటిస్టులు కనుగొన్నారు, రష్యా దేశంలో 9 మైళ్ళ దూరం కింద గంట వేసుకుని వెళ్ళిపోతారు అన్నారు. అక్కడ కనిపించినాయంట సౌండ్లు, ఆ ధ్వనులు వినమని అంట. ఆ టెంపరేచర్ వాళ్ళు కనుగొన్నారు 1400 డిగ్రీ సెంటీగ్రేడ్ అంట. 42 డిగ్రీల సెంటీగ్రేడ్ గా నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. అప్పుడు కనుక నరకంలోకి వెళ్తే నీ పరిస్థితి ఏంటి?
1400 డిగ్రీల పరిస్థితి. అప్పుడు నువ్వు అంటావు బాబు నేను ఉండలేనని. ఇప్పుడు దేవుడి సన్నిధానంలో రాకపోతే నీ పరిస్థితి అదే. దేవుడి వాక్యాన్ని వినకపోతే నీ పరిస్థితి అక్కడే. దేవుడి సేవకులుగా వాక్యాన్ని మేము అందిస్తూ ఉన్నాం, దేవుడి మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాం. అలా ఉన్నాయో లేవో అని నువ్వు సూటిగా పరిశోధన అంటే దేవుడి వాక్యం కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వానలు వచ్చినా, ఇంకోటి రోజు కొంచెం మొత్తానికి అయ్యి బాబా అయ్యారు ఇంట్లో అన్నీ ఎక్కడ ఉండిపోయాయండి ఉండను రావు దేవుని ఆలయానికి. ఎక్కడికైనా సువార్త మీటింగ్లకి తీసుకుని వెళ్తా ఉంటే అక్కడ ఎక్కడైనా బాగుందనుకో ఇంకెప్పుడు వెళ్ళకండి మీటింగ్లకే. ఎందుకు కాళ్ళు బాగంటుకున్నాను తెలియదు సువార్త కాళ్ళు బాగంటుకున్నా, ఎంత మండిపోయి వస్తున్నా, చెమటలు కప్పుతూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా సరే సమస్తము దేవుడే మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన సమస్తాన్ని దేవుడి కోసం నీవు నేను మన జీవిత పర్యంత వరకు ఓడిపోయేస్తే నా జీవితం ఉన్నంత వరకు అదే వారిగా నీవు నేను జీవించాలి. చాలా కాలం మనం బ్రతికేస్తాం. కొంతమంది చాలా మంది 2 తమ్ముళ్ళు ఉన్నారు. చాలా కాలం అయిపోయింది. ఇప్పటికే మీరు దేవుని నమ్ముకొని ఇప్పుడు మీరు చేయాల్సిన పని ప్రార్థించే వారిగా ఉండాలి, అనేక ఆత్మలు సంపాదించుకునే వారిగా ఉండాలి. ఇంకొంతమంది ఎవరు ఉన్నారు మీరు దేవుని కోసం ఏదైనా చేయగలిగే వారిగా ఉండాలి. అంతేగాని చదువుకున్నామండి, ఎగ్జామ్స్ రాస్తున్నామని అవి రాస్తున్నాం ఈ రాస్తున్నాం అంట కాలక్షేపం చేయలేదు కాదు. ఏసై కోసం ఏం చేసావు నువ్వు? సమస్తము నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఏం చేస్తావు? ఏసై నీ కోసం ఈ భూమిలో కనుకొచ్చాడు, నీ కోసమే సమస్తాన్ని త్యాగం చేశాడు. ఏసై తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడు. ఏసై నిన్ను తన పెద్దగా చేసుకోవడానికి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కలువరి శిలువలో రక్తాన్ని కాల్చి నిన్ను శుద్ధిగా చేశాడు. ఆయన నామంలో కలుగు పెట్టున్నాయి. ఓ యవనస్తుడైనటువంటి నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, ఏసై కోసం నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? నీ జీవితాన్ని ఏసైకి ఇవ్వగలవా? ఏసై నిన్ను అడుగుతా ఉన్నాడు. యేసు కృపాలయంలో సంఘంలో విశ్వాసిగా ఉన్న నిన్ను ఏసై అడుగుతా ఉన్నాడు, ఎలాంటి వారిగా నువ్వు ఉంటా ఉన్నావు? సంఘంలో దేవుని కోసం శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా విడిచిపెట్టినటువంటి విశ్వాసం నీకుందా? దయయు సంఘం వలె ఎలాంటి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పరిశోధన చేస్తూ ఉన్నావా? లేదా క్రేతీయులో ఉన్నటువంటి సంఘం వలె సోమరిపోతుల్లాగా, తిండిపోతుల్లాగా, అబద్ధికుల్లాగా, దుష్టపోతకుల్లాగా నువ్వు ఉంటా ఉన్నావా? నీ ఆత్మను నువ్వే పరిశోధన చేసుకో. ఓ దేవుని సేవకునిగా 3 సంఘాలు మేము ముందుంచాను. ఈ 3 సంఘాల్లో నువ్వు ఎలాంటి సంఘంలో ఉంటా ఉన్నావు? ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నావు? ఏ సంఘ సభ్యులుగా ఉంటా ఉన్నావు? ఆ సంఘంలో నీ పరిస్థితి ఎట్లా ఉంటా ఉంది? సంఘం చాలా విలువైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిర్దోషమైనటువంటిది, నిష్కలంకమైనటువంటిది, గొర్రె పిల్ల రక్తంలో కరగబడినటువంటి ఆ సంఘంగా ఏ మడత గాని మచ్చ గాని దానిలో లేకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి కొడుకున్నటువంటి సంఘం. ఆ సంఘంలో నువ్వు ఎలా ఉన్నావో నీకు నువ్వే పరిశోధన చేసుకొని ఏసే రాజ్య వ్యాప్తిలో నువ్వు ఒక అడుగు ముందుకేసి ఏసే నామాన్ని గొప్ప చేసేవారిగా ఉండాలని ఓ దేవుని సేవకునిగా సెలవిస్తూ ముగిస్తూ ఉన్నాను. పరిశోధన చేసుకోండి. ఏసయ్య సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని వాక్యాన్ని విలువగా వినేటటువంటి వాడిగా ఉన్నావా? లేదా ఆ వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని వినకుండా క్రేతీయుల వలె సోమరులాగా ఉంటూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని శ్రమలైన, కష్టాలైన, బాధలైన దేవుని సన్నిధానంలో ఆనందించే వాడిగా ఉంటా ఉన్నావా? లేదా క్రేతీయుల వలె తిండిపోతులుగా, తాగుబోతులుగా, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దుష్ట మృగాలుగా నువ్వు ఉంటూ ఉన్నావా? గమనించుకో. ఏసై నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏసై నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏసయ్య సంఘంలో ఉన్నటువంటి నీవు గొప్పవారిగా, ఆశీర్వదించబడేవారిగా ఉండాలి, కానీ సోమరులుగా కానీ దుష్టమృగాలుగా కానీ ఉండడానికి వీల్లేదు. ఏసై మనలందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమకు నిర్వచనంగా ఆయన మనందరి పాప పరిహారాత్మే కలువరి శిలువలో ప్రాణాన్ని ఇచ్చాడు. తిరిగి లేచి సజీవుడిగా నిన్ను నన్ను ఆయన రాజ్యానికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలా ఇష్టపడుతున్న దేవుని దగ్గర ఉన్నావు. ఒకసారి ఒప్పందం చేసుకో, ఒకసారి ఆయన మాటను ఆలకించు. ఏసై నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏర్పడినందుకు నైనా మీ దాసులు మమ్మల్ని ప్రేమించి చక్కని పరిచయం మరలా ఏ రీతిగా పరిచయం చేయడానికి తీసుకున్న కృపలను దళితమైన వాక్యము ప్రతి హృదయంలో బలపరిచమని ప్రార్థిస్తున్నా. వాక్యాల ప్రతి వారిని జీవించండి, ఆశీర్వదించండి. వారేశ్వరం ఉన్నప్పటికీ ఇప్పుడు వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నా. వాక్యం కలిగినట్లయితే
ఇప్పుడు శక్తితో స్వస్థత ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో చిన్నలు పెద్దలు వృద్ధులు బాధలు పరిస్థితులను అది క్లియర్ని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారికి కావాల్సినటువంటి సమకూర్చి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దానికి మీ పరిచర్య అద్భుతంగా సాగరికమని ప్రార్థన చేస్తున్నాను. దాని చేసిన సమస్యలు సమకూర్చి రాబోయే రేఖలు మాదిరి పరిసరాలను సహాయం చేయమని సంఘటనలు జీవిస్తున్నారు. ముఖ్యంగా ఈ జీవితంలో ప్రతి కుటుంబాలుగా జీవిస్తున్నారు. వాక్యం ప్రకాశించడంలో ఆశీర్వదించుకోండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమతండ్రి. ఆమేన్. మా ఫోన్ నెంబర్స్ 8142227005 మరియు మరొక ఫోన్ నెంబర్ 8143762698.